నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్లో ఇద్దరం పక్క పక్కనే కూర్చునేవాళ్ళు. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు బెంచ్లో. కృష్ణ గారు బుద్ధిమంతులా సార్? బాగా కుస్తీ కాస్తి కాదు, ఎంత బుద్ధిమంతుడు అంటే బాగా మంచి చాలా అందగాడున్న మంచి గిరదాల జుట్టు, వైట్ డ్రెస్ వేసుకునేవాడు, అసలు తెల్లగా ఉండేవాడు మనిషి. వచ్చి చూడంగానే అబ్బా అనిపించేవాడు అనమాట. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు. నాకు బాగా స్నేహితుడు అయ్యాడు, ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు. కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్నేమ్, కాలేజీలో నిక్నేములు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు. అవునవును. ఆయనకి పెట్టి నిక్నేమ్ పెట్టాడు దేవుడు. అబ్బా, ఎందుకు సార్? దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, పలకడు పిలకడు. అలాగనా? చక్కగా అద్దంగా దేవుళ్ళలాగా అట్లా కూర్చుంటాడు, చొక్కా నలగదు, తెల్లటి చట్ట బట్టలు వేసుకుంటాడు, మంచి అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సినిమా తీయనివాడు. నా దగ్గర డబ్బులు లేవండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవండి అంటే, నీకెందుకు అయినా నేను చూసుకుంటా సినిమా మాత్రం